నమస్తే, వెల్కమ్ టు మై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొర్లివానిపాలెం గ్రామంలో కుంచాలమ్మ బంగారమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. పరిసర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. ఉత్సవ నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి దేముడు, ఎంపీటీసీ గొర్లి చైతన్య, గ్రామ పెద్దలు గొర్లి త్రిమూర్తులు, కోటాన వెంకటరమణ, గొర్లి కృష్ణ, గొంప వినోద్ తదితరులు కుంచాలమ్మ బంగారమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండి దేముడు, గొర్లి చైతన్య మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అమ్మవారి తీర్థ మహోత్సవం గ్రామ ప్రజలు అందరం ఎంతో వైభవంగా చేసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. నా పేరు గండిదేముడు అండి. నేను అనకాపల్లి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. ఈ బంగారమ్మ కుంచాలమ్మ తల్లి తీర్థము మేమే కాదు, మా తండ్రులు, మా తాతలు, ఇంకా ముందు తరాల వారు కూడా ఈ కుంచాలమ్మ బంగారమ్మ తల్లి తీర్థము పండుగ మహా ఘనంగా జరిపేవారండి. ఇప్పుడు కూడా మేము అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఈ బంగారమ్మ కుంచాలమ్మ తల్లి పండుగ అదే ఆనవాయితీగా మేము ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లా కబడ్డీ టోర్నమెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మొదటి బహుమతిగా 20,116 రూపాయలు, రెండవ బహుమతిగా 15,116, మూడవ బహుమతిగా 10,116, నాలుగో బహుమతిగా 7,516. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు బాలు రైడ్స్ అనే భారీ ప్రోగ్రాం 1,50,000 రూపాయలతో జరుపుతున్నాం. అయితే ఈ అమ్మవారిని మేము జోడుగుళ్ళ అమ్మవారిని పిలుచుకుంటాం. ఇప్పుడు కూడా జోడుగుళ్ళలో మా అమ్మవారు ఉంది. అక్కడి నుంచే మేము ఇక్కడికి ఈ జోడుగుళ్ళ అమ్మవారిని ఇక్కడ తేవడం జరిగింది. మేము నేటికి 20 సంవత్సరాలు ఆ జోడుగుల నుంచి అమ్మవారిని ఇక్కడ తేవడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా ముందు వారు, అంతకు ముందు వారు కూడా ఈ అమ్మవారి పండుగని మహా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ధూప దీప నైవేద్యాలతో ఈ పండుగ, ఈ తీర్థ మహోత్సవం జరుపుకుంటున్నాం. జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీలో శ్రీ 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 మచ్చాలమ్మ కుంచాలమ్మ తల్లి బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవం ఘనంగా జరుగుతుందండి. ముందుగా సబ్బవరం మేజర్ పంచాయతీ ప్రజలకి అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు ఆ పెద్దలు చెప్తున్నట్టు గత 20 సంవత్సరాలుగా కూడా ఈరోజు అమ్మవారి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. మా పూర్వీకులు ఏ విధంగా అయితే తీర్థ మహోత్సవాలు కానీ, పండుగ మహోత్సవాలు కానీ ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా చేయడం మొదలుపెట్టారో వారి అడుగుజాడల్లోనే ఈరోజు కూడా పండుగ జరపడం జరుగుతుంది. మా పెద్దలు చెప్తున్నట్టు ఈరోజు డ్యాన్స్ కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు కానీ, కబడ్డీ పోటీలు కానీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే ఏ తీర్థ మహోత్సవం చేసినా కూడా విపరీతమైన ఖర్చు ఉంటుందండి. కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ అమ్మవారి పండుగ చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు కూడా జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా వారి మతాలకు అనుకూలంగా వారి యొక్క దేవతలను పూజించుకుంటూ సాంప్రదాయాన్ని ముందుకి తీసుకెళ్లి భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.